ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. చిట్పట్ అవుతుంది. నేను ఈరోజు బెండకాయ కర్రీ ఫ్రై చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఊరు బెండకాయ చాలా బాగుంటుంది. నీట్గా కడుక్కొని మంచిగా నీట్గా కడుక్కొని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్ బెండకాయ, అల్లం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మంచిగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ముక్కలు కట్ చేసి ఇట్లా మొత్తం ముక్కలు కట్ చేసి బాగా నీట్గా కలుపుకోవాలి. బాగా నూనెలో ఫ్రై కావాలి. ఇట్లా బాగా ఉడకాలి. కొంచెం బాగా నూనెలో ఫ్రై కావాలి. అయినాక ఉప్పు, కారం వేసుకొని కొంచెంసేపు ఉంచి బంద్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఊరు బెండకాయ ఇలా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది. దీన్ని పులుసు పెట్టవచ్చు. ఇట్లా ఫ్రై లెక్క కూడా వేసుకోవచ్చు. గింతంత అన్నం తినేటోడు ఇంకెక్కువ తింటాడు. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది కొంచెం ఉడకాలి. ఉడికినాక తర్వాత కారం, ఉప్పు వేసి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని వేసుకున్నాక తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకొని దంచేసుకోవాలి. బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. పని చేసుకోవాలి. సింపుల్ ఇలా వండుకోవాలి. చాలా చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ బెండకాయ కర్రీ ఇలా చేసుకొని తినాలి. ఇంకొక వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తారు కూడా. మనం పచ్చిమిర్చి వేయించుకోవడానికి ప్రిపేర్ ఎట్లా చేస్తామో అందులో ఉప్పు వేసి మంచిగా ఇట్లా కాట్లు పెట్టుకొని మొత్తం నూనెలో కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం బ్లాక్లా ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా వీడియో పెడితే ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించాలి. ఇట్లా వేయించాలి. పచ్చిమిర్చి ఇట్లా నూనె వేగినాక ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కొంచెం రెండు వైపులా కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చల్ల మిర్చి చాలా బాగుంటుంది. చల్ల మిర్చి పప్పులకు తింటుంటే ఊరిలో వస్తున్నాయి నాకు. చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. రెండు వైపులా కాల్చేది కూడా మీకు వీడియో పెడతా. ఇప్పుడు వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా మంచిగా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. పప్పులో బాగుంటుంది. మామూలుగా తినేవి కూడా బాగుంటుంది. కారం ఉండదు. కారం లేకుండా డిఫరెంట్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. కంటిన్యూ వస్తూనే ఉంటాయి. మీకు వీడియోస్ రోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అప్లోడ్ చేసేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి.